డిఎస్సి వివాస్ సైకాలజీలోని ఫస్ట్ లెసన్లో 4వది మానవ అభివృద్ధిలోని వివిధ దశలు, వివిధ రకాలైన వికాసాలు. మానవ వికాస దశలు. జైగోటు దశ అనగా 0 నుంచి 2 వారాలు, అదేవిధంగా ఎంబ్రియో దశ వచ్చేసి 2వ వారం నుంచి 2 నెలలు, పీటస్ దశ వచ్చి 2వ నెల నుంచి ప్రసవం వరకు. ఇక్కడ జనన రకాలు: సాధారణ జననము, బ్రీఫ్ జననము, సిజేరియన్. ఎలిజబెత్ హర్లాక్ వ్యక్తి తన జీవితకాలాన్ని 10 దశలుగా వివరించాడు. నవజాత శిశువు దశ అంటే పుట్టుక నుంచి 2 వారాల వరకు, శైశవ దశ 2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు, పూర్వ బాల దశ 2 నుంచి 6 సంవత్సరాలు, ఉత్తర బాల దశ 6 నుంచి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు, యవనారంభ దశ 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాలు, పూర్వ కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాలు, ఉత్తర కౌమార దశ 18 నుంచి 21 సంవత్సరాలు, వయోజన దశ 21 నుంచి 40 సంవత్సరాలు, మధ్య వయసు దశ 40 నుంచి 60 సంవత్సరాలు, వృద్ధాప్య దశ 60 నుంచి మరణం వరకు. ఈ విధంగా ఎలిజబెత్ హర్లాక్ వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించడం జరిగింది. ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. నవజాత శిశువు 0 నుంచి 2 సంవత్సరాల వరకు నాభినాళం ఎండిపోయి ఊడిపోయే వరకు ఉన్న దశ. సర్దుబాటు దశ. బాహ్య ఉష్ణోగ్రత సర్దుబాటు. తల్లి గర్భంలో 100 డిగ్రీలు అంటే 30 డిగ్రీల సెల్సియస్. స్వీయ ఆహారం, స్వీయ శ్వాసక్రియ, స్వీయ విసర్జన ఈ దశలో ఆరంభం. ఈ దశలో బరువు 2 నుంచి 3 కిలోలు, పొడవు 18 నుంచి 22 అంగుళాలు, తల శరీరం పొడవులో 4వ వంతు. శైశవ దశ 2వ వారంలో వయసు నుండి 2 సంవత్సరాల వరకు దశ. శరీర పెరుగుదల అత్యధికంగా జరుగు దశ. పెరుగుదల దృశ్యమే కాకుండా జీవితానికి పునాది ఏర్పడే దశ. జ్ఞానేంద్రియాల వికాసం అభివృద్ధి చెందే దశ. మొదట ఏర్పడే జ్ఞానేంద్రియ జ్ఞానం, స్పర్శ. భాష వికాసానికి పునాది దశ. 2వ నెలలో వినికిడి, జ్ఞానం, రంగుల భేదాన్ని గుర్తించడం. అన్నిటికన్నా చివరిగా వికసించేది జ్ఞానేంద్రియం అంటే కన్నం. 4 నెలలు నిండేసరికి శిశువు తన తల్లిని గుర్తించగలుగుతాడు. చర్మ కౌశలం అభివృద్ధి చెందే దశ. ప్రాగ్భర రూపాల ఏర్పడే దశ. ముద్దు మాటలు మాట్లాడే దశ 4 నుంచి 12 నెలల మధ్య జరుగుతుంది. శైశవ దశ. శిశువు తన భావాలను బహిర్గత చేయడానికి ఉపయోగించే సంకేతాలను ప్రాగ్భాష రూపాలు అంటారు. అంటే నవజాత శిశువు 0 నుంచి 2 సంవత్సరాల వరకు నాభినాలు ఎండిపోయేంత వరకు ఊడిపోయి ఉంటుంది దశ అన్నమాట. సర్దుబాటు వచ్చేసి బాహ్య ఉష్ణోగ్రత అంటే తల్లి గర్భంలో 30 డిగ్రీల సెల్సియస్, బయట స్వీయ ఆహారం, స్వీయ శ్వాసక్రియ, స్వీయ విసర్జన ఈ దశలో ఆరంభమవుతుంది. అది నవజాత శిశువులు. ఇక తల వచ్చేసి శరీరం పొడవులో 4వ వంతు. శైశవ దశ 2 వారాల వయసు నుండి 2 సంవత్సరాల వరకు ఉండే దశ. శరీర పెరుగుదల అత్యధికంగా జరుగుతుంది దశ. ఎవరు? శైశవ దశలో శరీర పెరుగుదల అత్యధికంగా జరుగుతుందన్నమాట. పెరుగుదల దృష్టినే కాదండి, జీవితానికి పునాది ఏర్పడే దశ. పెరుగుదల దృష్టినే కాకుండా జీవితానికి పునాది ఏర్పడే దశ. జ్ఞానేంద్రియ వికాస అభివృద్ధి చెందే దశ. మొదట ఏర్పడే విధంగా అన్నమాట. ముద్దు మాటలు మాట్లాడడం 4 నుంచి 12 సంవత్సరాల మధ్య జరుగుతుందన్నమాట. శైశవ దశలో శిశువు తన భావాలను బహిర్గతం చేయడం, ఉపయోగించే సంకేతాలు ప్రాగవడం. ఉదాహరణకు ఏడవడం, ఇంగితాలు ప్రయోగించడం, ముద్దు మాట్లాడడం. శిశు అనుకరణం 18 నుండి 2 సంవత్సరాల మధ్య జరుగుతుంది. మొక్కై వంగనేది మానై వంగనేది సామెత గల దశ అన్నమాట. మూర్తిమత నిర్మాణం ప్రారంభమయ్యే దశ. ముద్దు గొలుపు వయసు. అదే పాలదంతాలు వచ్చే దశ. 6 నుంచి 8 నెలల నుంచి 1.5 సంవత్సరాల దంతాలు. 1 సంవత్సరం నుంచి 4.5 దంతాలు. 2 సంవత్సరాలకి 8+8 16 దంతాలు. ఏకాంత క్రీడ. స్వీయ ప్రేమ దశ అంటే నార్పిజం. స్వీయ ప్రేమ దశ. ఉద్వేగ అపరిపక్వ దశ. పూర్వబాల దశ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు ఉండే దశ. శరీర వికాసం శైశవ దశగా ఉండేది నిదానం ఉంటుంది. పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభ దశ. 2.5 సంవత్సరాల నుంచి నాటికి 20 దంతాలు వస్తాయన్నమాట. వాగుడికాయ దశ. అన్వేషణ దశ. విజ్ఞాన తృష్ణగల దశ. పాఠశాల పూర్వ దశ. అభ్యసన సిద్ధాంతం గల సిద్ధాంతం. ప్రశ్నించే వయసు. సహజ కృతాలు చేయు దశ. ప్రమాద వయస్సు. పూర్వ ముఠా దశ. ఆత్మభావన దశ. కాలభావన ప్రారంభ దశ. ఆలోచన, వివేచన, పరిశీలన అన్నిటినీ మూర్త స్థాయిలో
ఉంటాయి. సమస్యను పరిష్కరించినప్పటికీ ఎలా పరిష్కరించుకున్నాడో వివరించలేడు అన్నమాట. సో ఇక్కడ పూర్వబాల దశలో ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. పూర్వబాల దశలో ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉండే దశ. శారీరక శైశవ దశ ఉండదు, నిదానంగా ఉంటుంది. పాలదంతాలు ఊడిపోయి శాస్త్రదంతాలు వచ్చే దశ అన్నమాట. వాగుడికాయ దశ, అన్వేషణ దశ, విజ్ఞాన దశ, ఈ విధంగా అనమాట. సాంఘిక వికాసం మొదలయ్యే దశ. సమాంతర క్రీడ, సాంస్కృతిక క్రీడ, సహకార క్రీడ కనిపించే దశ. ఈ దశలో అంతరాత్మ ఏర్పడకపోవడం వలన తప్పు చేసిన దానికి పెద్ద బాధ ఉండదు. ఈ దశలో పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. స్వయం సహకృత్యాలు, చేతి నైపుణ్యాలు, కార్య నైపుణ్యాలు కనిపించే దశ. ఉద్వేగాలు ఆత్రంగా తరచుగా ఉంటాయి. ఈ దశలో అసూయ, ఈర్ష్యలు ప్రారంభమవుతాయి. లింగపరంగా బాలలు ఉద్వేగాలు ప్రకటనలో తేడా ప్రారంభమవుతాయి. ఈ దశ అంతర్గత పిల్లలు నాయకత్వం లభిస్తుంది. ఉత్తర బాల దశ 6 సంవత్సరాల నుంచి ప్రారంభమై 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే దశ. భౌతిక వికాసంలో ఇతర దశలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. పాఠశాల దశ, అనుకరణ దశ, పాత్ర స్వీకరణ దశ, ముఠా దశ, సాంఘికాభివృద్ధి దశ, అభిరుచులు పెరిగే దశ. మూర్త భావాలతో పాటు కాలం, దూరం పాటు అమూర్త భావాలను అర్థం చేసుకునే దశ. అమూర్త వివేచన జరిగిన స్థాయి నీతి వంటి భావనలు ఆహ్వానం చేసుకుంటారు. బలమైన నియంత్రణ ఉద్వేగ ప్రకటనలో స్వీయ క్రమబద్ధత కలిగించే దీనిని ఉద్వేగ దశ అంటారు. కౌశల ఏర్పడే దశ. స్వయం పోషకాలు, తన పనులు తాను చేసుకోవడం, సాయం కోసం ఇతరులు సహాయం చేయడం, భాషా కోసం బాగా వ్యక్తీకరణ చేసే నైపుణ్యాన్ని పదాలు పెంచుకోవడం ఈ దశలో కనిపిస్తుంది అన్నమాట. ఇది ఉత్తర బాల దశ అన్నమాట. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల వరకు ఉండే దశ. భౌతిక వికాసం ఇతర దశలతో పోలిస్తే చాలా తక్కువగా నిదానంగా ఉంటుందన్నమాట. పాఠశాల దశ, అనుకరణ దశ, పాత్ర స్వీకరణ దశ, ముఠా దశ, సాంఘిక అభివృద్ధి ఏర్పడే దశ, అభిరుచులు పెరిగే దశ. మూర్త అభివృద్ధితో పాటు చాలా కాలం పాటు దూరం వారి అమృత భావాలను అర్థం చేసుకునే దశ. అమృత వివేచన జరిగి న్యాయం, నిజాయితీ వంటివి ఏర్పడే దశ. స్వయం పోషకాలు, తన పనులు తాను చేసుకోవడం, సాయం కోసం ఇతరులకు సాయం చేయడం, భాషా కౌశల భావాలు వ్యక్తం చేసే నైపుణ్య పదాలను పెంచుకోవడం ఈ దశలో కనిపిస్తుంది. భాష వికాసం 6 నుంచి 9 సంవత్సరాల వరకు జరుగుతుంది. పదజాలం బాగా అభివృద్ధి చెందే దశ. సంక్లిష్టంగా వ్యాకరణం చేయడం నేర్చుకుంటారు. శిశుర్ ప్రకారం 10 సంవత్సరాల నుంచి వచ్చే నాటికి 34,300 పదాలు నేర్చుకుంటారు. శబ్ద వివాహన దశ. పాఠశాల కౌశల ఏర్పడే దశ. నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ. ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ. ఆత్మభావాన్ని బాగా అభివృద్ధి చెందే దశ. ఈ దశలో పిల్లలు పాఠాల ద్వారా నియమాలు పాటించడం ఉంటే క్రమశిక్షణ, సహకార భావాన్ని విజయం వంటి పెంపొందించుకుంటారు. యవ్వనారంభ దశ. ప్యూబరిటీ అనే ఆంగ్ల పదం ప్యూబర్టెన్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ప్యూబర్టీస్ అనగా మగాడు కావడం, పురుషత్వం, వయసు అని అర్థం. యవనారంభ దశలో 3 అంతర్గత దశలు కలవు. పూర్వ యవనారంభ దశ గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. యవనారంభ దశ లైంగిక పరిపక్వత, ఆడపిల్లల ఋతుస్రావం, మగపిల్లల్లో విరేచకరణం ఇది కనిపిస్తుంది. ఉత్తర యవనారంభ దశ లైంగిక భాగాలు పూర్తి అపరిపక్వం చెంది పనిచేయడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా అతివ్యాప్తంతో కూడుకున్న దశ. ఈ ఉత్తర బాల దశలు వివిధ సంవత్సరాల కౌమార దశలోని అదే సంవత్సరం కలుపుకొని ఉంటుంది కాబట్టి దీన్ని అతివ్యాప్తి దశలు అంటారు. శైశవ దశ తర్వాత మానవ జీవితంలో అత్యంత పెరుగుదల జరిగి ఉండే దశల్లో ఇది ఒకటి. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే దశ. మానసిక ఒత్తిడి గల తిండిపోతే దశ. పిట్యూటరీ గ్రంథి ప్రవాహం ఎక్కువ గల. అదేవిధంగా గోనడోట్రోపిక్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యే దశ. ఇదన్నమాట యవనారంభ దశ. ఈ యవనారంభ దశలో మళ్ళీ 3 రకాలు. పూర్వ యవనారంభ దశ, యవనారంభ దశ, ఉత్తర యవనారంభ దశ. పూర్వ యవనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. యవనారంభ దశలో లైంగిక పరిపక్వత వల్ల ఆడపిల్లల ఋతుస్రావం, మగపిల్లల విరేచకరణం జరుగుతుంది. ఈ విధంగా
అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ప్రోస్టోజన్ అనేవి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్స్ యాండ్రోస్టెరాన్ అనేవి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. నడకలో మార్పు దశ, సమవయస్కులు బృందాలు ఏర్పడే దశ, న్యూనత భావం, సిగ్గు, బిడియాలు ఏర్పడే దశ, చిన్నపిల్లల వలె కానీ పెద్దల వయసు కానీ ప్రవర్తించే దశ. కౌమార దశ 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే దశ టీనేజ్ వయసు అంటారు. ఈ దశను అడల్ట్స్కెన్స్ అని అంటారు. అడల్ట్స్కెన్స్ అనేది పదం అడల్ట్స్కేర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అడల్ట్స్కెన్స్ అంటే పరిపక్వత శారీరక, మానసిక, ఉద్వేగ, బౌద్ధిక, సాంఘిక, నైతిక వికాసాలు వేగంగా అభివృద్ధి చెందే వయోదశ. వ్యక్తి జీవాత్మక లైంగిక పరిపక్వత సూచించడానికి యవనారంభ దశ అనే పదాన్ని ఉపయోగిస్తే, ఉద్వేగ, సాంఘిక, మానసిక వికాసాల్లో మార్పులను సూచించడానికి కౌమార దశ అనే పదాన్ని, అదే భౌతిక ప్రజ్ఞ లక్షణం అభివృద్ధికి చేయడం సార్. కోహ్లాన్ ప్రకారం శరీరం మానసిక ఉద్వేగ ప్రవర్తన ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ. స్టాన్లీ హాల్ ప్రకారం కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలల జగడాలతో కూడుకున్న దశ మరియు ఒడిదుడుకుల దశ. ఉద్రిక్తమైన ఉద్వేగ తన్మయంతో కూడుకున్న దశ. నాయక ఆరాధన గల దశ. తమ అభిమానించే వ్యక్తులను హీరోలుగా భావించి వారిని ఆరాధిస్తారు. వ్యక్తి పూజ కనిపించే దశ. సంఘ విద్రోహ గ్యాంగ్లు ఏర్పడే దశ. విరోధ స్వభావం గల ఉద్వేగ అస్థిరత, ఉద్వేగ తీవ్రత, ఉద్వేగ అనియంత్రణ దశ. బాల్య దశ, వయో దశ మధ్య వారం. సాంఘిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొనే దశ. లైంగిక అభివృద్ధి గల వయసు. ఇవి కౌమార దశలోని లక్షణాలు. 13 లేదా 14 సంవత్సరాల నుంచి అదే 18 సంవత్సరాల వరకు ఉండే దశ. 13 లేదా 14 నుండి 18 సంవత్సరాల వరకు జరిగే దశ అన్నమాట. ఇక భౌతిక వికాసం లేదా శారీరక వికాసం, చలన వికాసం. శైశవ దశ. శైశవ దశలో శారీరక మార్పులు చాలా వేగంగా సంభవిస్తాయి. సాధారణంగా నవజాత శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు, 6 నుంచి 5 పౌండ్ల బరువు ఉంటాడు. మొదట 6 నెలల శిశువు 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరిగి 2 సంవత్సరాల 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతుంది. అంటే ఈ దశ పూర్తయిన నాటికి సగటు దాదాపు 1.5 రెట్లు పెరుగుతుంది. జన్మించినప్పుడు 3 కిలోల బరువు ఉన్నప్పుడు శిశువు శైశవ దశ పూర్తయిన నాటికి దాదాపు 12 కిలోల బరువు ఉంటుంది. ఈ దశలో పాలదంతాలు వస్తాయి. 6 నెలల నుంచి మొదటి దంతం, సంవత్సరం నిండే నాటికి 4 దంతాలు, 2 సంవత్సరాలు నిండే నాటికి 16 దంతాలు వస్తాయి. చలనాత్మక నియంత్రణ సంభవించి పుట్టినప్పుడు తల నిలబలేని శిశువు క్రమంగా ఆ స్థితి నుంచి చలనాన్ని తన వశంలోకి తెచ్చుకుంటుంది. జ్ఞానేంద్రియ గారు ఈ దశలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఈ దశలో శిశువు వివిధ చలనాత్మక మార్పులను గమనిస్తారు. 4 నుంచి 5 నెలల్లో బోర్లపడడం ప్రారంభం అవుతుంది. పాకడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం లాంటి కృత్యాలను గమనించవచ్చు. ఈ దశ పూర్తయినానికి శిశువు స్వయంగా తినడం, ఎగరడం, దూకడం, పరిగెత్తడం వంటి కృత్యాలను చేస్తుంది. శైశవ దశ శారీరక మార్పులు చాలా వేగంగా పెరుగుతాయి అన్నమాట. సాధారణంగా నవజాత శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు, 6 నుంచి 8 అంగుళాల పౌండ్ల బరువు ఉంటుంది. మొదట 6 నెలల శిశువు 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరిగి 2వ సంవత్సరం 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతుంది. జన్మించినప్పుడు 3 కిలోల బరువు ఉంటే శిశువు శైశవ దశ పూర్తయినట్టుకి 12 కిలోల బరువు తూగుతాడు. ఇక పూర్వ బాల్య దశ. శైశవ దశతో పోలిస్తే ఈ దశలో శారీరక వికాసం చాలా నిదానంగా జరుగుతుంది. ఈ దశలో పిల్లలు సగటున సంవత్సరానికి 3 అంగుళాల పొడవు, దాదాపు 2 కిలోల బరువు పెరుగుతాడు. తన నిర్మాణంలో భేదాలు వంటి స్థూలకాయత్వం, మధ్యకాయ, లంబకుశలత వంటి మొదటి ఈ దశలో తెలుస్తాయి. ఎముకలు శైశవ దశలో గట్టి పడతాయి. అలాగే కండరాలు కూడా పెద్దగా దృఢంగా తయారవుతాయి. ఈ దశలో ప్రారంభంలో చివరి 4 మోలార్ దంతాలు రావడం, చివరిలో పాలదంతాలు ఊడిపోయి 1-2 శాశ్వత దంతాలుగా రావడం జరుగుతుంది. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా అనువైన దశ. ఈ దశ పిల్లలు సాంప్రదాయక ఎటువంటి కృత్యాలను సరే నేర్చుకుంటారు.
ఈ దశ పూర్తయి నాటికి పిల్లలు స్వయం సహాయక కృత్యాలు, అదే బొమ్మలు గీయడం, రాయడం మొదలైనవన్నీ సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకుంటారు. అదేవిధంగా ఒంటి కాళ్ళతో కుంటడం, స్విమ్మింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. ఇక ఉత్తర బాల్య దశలో శారీరక వికాసం ఇతర దశలతో పోలిస్తే తక్కువగా వేగంగా ఉంటుంది. ఈ దశలో శారీరక వికాసం నిదానంగా జరుగుతుంది. ఈ దశలో ఎత్తుతో పోలిస్తే బరువు ఎక్కువ. ఈ దశ పూర్తయినానికి పూర్తిగా వజనంగా కనిపించడం. అదే కణజాల కంటే కొవ్వు కణజాలు వేగంగా పెరిగి ఎక్కువ అవడం జరుగుతుంది. ఈ దశ అంతమై యవనారంభ దశ మొదలైనటువంటి సాధారణంగా పిల్లల్లో 25% దంతాలు వస్తాయి. ఈ దశలో శారీరక వికాసం సంబంధించి లింగ సంబంధించి భేదాలు కూడా జరుగుతాయి. మగపిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు 1-2 సంవత్సరాలు యవనారంభ దశలోకి ప్రవేశిస్తారు. ఆట నైపుణ్యాలు కూడా సాంఘిక సంస్కృతి ఆధారంగా లింగ సంబంధం తేడాలు కనిపిస్తాయి. సాధారణ ఆడపిల్లలు సూక్ష్మ ఖండాలు ఉపయోగించిన నైపుణ్యాలు నేర్చుకుంటే మగపిల్లలు పెద్ద ఖండాలు ఉపయోగించిన నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఈ దశ పూర్తయినాటికి వయోజనులు పని చేసుకోగల స్వయం సహాయక నైపుణ్యాలు, ఇంటి పనుల్లో సహాయపడడం వంటి సాంఘిక నైపుణ్యాలు, రాయడం, బొమ్మలు వేయడం, కుట్టడం వంటి పాఠశాల నైపుణ్యాలు, సైకిల్ తొక్కడం ఈ దశలో సంబంధమైన నైపుణ్యాలుగా గమనించవచ్చు. ఈ దశలో పూర్తి వయోజనులు పనిచేసుకునే స్వయం సహాయాలు సైకిల్ తొక్కడం, ఈత వంటి సంబంధమైన నైపుణ్యాలను గమనించవచ్చు. ఇక కౌమార దశలో శారీరక పెరుగుదల వికాసం చాలా వేగంగా జరగడంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ దశలో బాహ్య మార్పులతో పాటు అంతర్గత మార్పులు ఎక్కువగా జరుగుతాయి. వినాల గ్రంథులు చురుకైన హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల వికాసం వేగంతో జరిగి నిర్మాణాలు తోడ్పడతాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లో పెరుగుదల ఆలస్యంగా మొదలవుతుంది. పరిపక్వత సాధించిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిల కంటే పొడవుగా ఉంటారు. దాదాపు 19 సంవత్సరాల వరకు పెరుగుదల కొనసాగడానికి 16 సంవత్సరాల తర్వాత తక్కువ వేగంతో జరుగుతుంది. శారీరక రూపురేఖల ఆకారంలో మార్పు కనబడుతుంది. ఈ మార్పు వ్యక్తి వాస్తవిక వయస్సు కంటే ఆధారంగా జరుగుతాయి. ప్యూబర్టీ ఆధారంగా జరుగుతుంది. ఇక సాంఘిక వికాసం మానవ సంగతి అందులో ఇతర జీవులతో కలిసిమెలిసి జీవించడం అవసరం అవుతుంది. శిశువు మొదట తల్లి వద్ద నుంచి సాంఘికీకరణమైనది, తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇతర వ్యక్తులతో సాంఘిక వికాసాన్ని జరుగుతాడు. ఈ దశ పూర్తి వయసును పనిచేసుకోవాలి స్వయం సహాయ నైపుణ్యం, ఇంటి పనుల సహాయం, వేగంతో సాంఘిక నైపుణ్యాలు, రాయడం, బొమ్మలు వేయడం ఇవి జరుగుతాయి. కౌమార దశ శారీరక పెరుగుదల వికాసం చాలా వేగవంతంగా జరిగి శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ దశలో బాహ్య మార్పులతో పాటు అంతర్గత మార్పులు కూడా ఎక్కువగా జరుగుతాయి. వినాలగందరూ చురుకైన హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి కావడం వలన వికాసం వేగవంతమై శారీరక నిర్మాణం తోడ్పడుతుంది. అమ్మాయిల కంటే అబ్బాయిల పెరుగుదల ఆలస్యం మొదలవుతుంది. పరిపక్వత సాధారణ తర్వాత ఆ విధంగా ఏ వ్యక్తులు ఒంటరిగా జీవించాలి, శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలని యూద జీవనం అంటారు. సాంఘిక కార్యక్రమ వికాసం లక్షణం ఇతరులు సహకరించడం, ఇతర అభిప్రాయాన్ని గౌరవించడం, సాంఘిక భద్రతను విస్తరించడం, జట్టు భావన కలిగి ఉండడం, ఇక సంఘ ప్రమాణ విలువలు పాటించడం, ఇతర క్షేమం కోల్పోవడం, సామూహిక కృత్యాల్లో పాల్గొనడం, సామూహిక అభ్యాసం, పరస్పర అభివృద్ధి మనం ఇవ్వడం మొదలైనవి. శైశవ దశ పుట్టిన నుంచి నవదశ శిశువు పూర్తిగా స్వయం కేంద్రీకృతంగా తన తక్షణ అవసరం తీర్చడానికి ప్రధానంగా తల్లి ఆధారం. దాదాపు 2-3 నెలల్లో తల్లి గుర్తుపట్టి నవ్వడం, లాలన పోషణ, స్పందించడం చేస్తుంది. అదే సాంఘిక వికాసం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. 6-7 నెలల వయసులో పరిచితులైన వ్యక్తులు చూచిన నవ్వడం, కొత్త వారిని చూసి భయపడి ఏడవడం చేస్తారు. ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడతారు. దీన్ని ఏకాంత క్రీడ అంటారు. మొదట సంవత్సరంలో తల్లి ఇతర కుటుంబ సభ్యులతో సాంఘిక వాతావరణంలో ప్రాముఖ్యం గలవారు. 2 సంవత్సరాల వయసులో రోజువారీ కృత్యాలు, తినడం, బట్టలు వేసుకొని స్నానం చేయడం వంటి పెద్ద కృత్యాలు ప్రవేశిస్తారు. 18 ఏళ్ళ వయసులో పెద్దలు ఆక్షేపణ కోరడం ప్రవేశిస్తారు. శిశువు జీవితం ఎక్కువగా గృహంలోనే గడిచింది కాబట్టి వాటి సాంఘిక ప్రవర్తన వైఖరులు పునాది గృహంలోనే ఏర్పడుతుంది. వ్యక్తి సాంఘిక ప్రవర్తన తొలి సాంఘిక అనుభవంగా ఉంటుంది. శైశవ దశ శిశువు ఇతరుల మధ్య పరస్పర చర్యలు వారి జీవిత సాంఘిక
నమూనాలు నిర్ధారిస్తారు. అంటే సాంఘిక వికాసం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అదే శైశవ దశ అంటే ఏమిటి? ఈ విధంగా పలు లక్షణాలు అన్నమాట. సాంఘిక వికాస లక్షణాలు ఇతరులను సహకరించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, సాంఘిక బాధ్యతను నిర్వహించడం, జట్టు భావన కలిగి ఉండడం మొదలైనమాట. ఇక ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడతాడు. దీన్ని ఏకాంత క్రీడ అంటారు. మొదటి సంవత్సరంలో తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో సాంఘికరణలో ప్రాముఖ్యత కలవాలి. 2 సంవత్సరాల వయసులో రోజువారీ కృత్యాలైన తినడం, బట్టలు వేసుకోవడం, స్నానం చేయడం వంటి వాటి పెద్దలకు సహకరిస్తారు. 18 ఏళ్ళ వయసులో పెద్దల ఆక్షేపణ పోకుండా ప్రతిస్పందిస్తారు. శిశువు జీవితం ఎక్కువగా గృహంలోనే గడిచింది కాబట్టి వారి శిశువు ప్రవర్తన పూర్తిగా గృహంలోనే నెట్టబడుతుంది. తొలిసారి సాంఘిక భావనకు ఆధారపడింది. శైశవ ఇతరుల మధ్య పరస్పర చర్యలు వాటి జీవిత సాంఘిక నమూనా నిర్ధారిస్తుంది. పూర్వబలస వ్యక్తి సాంఘిక వికాసంలో పూర్వబలస ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దశలో పిల్లలు సాంఘిక వైఖరులు, సాంఘిక ప్రవర్తన నమూనా ఏర్పడతాయి. ముఠాలు సభ్యులు కావడానికి కావాల్సిన ప్రాథమిక శిక్షణ అనుభవాలను ఈ దశలో పొందుతారు. కాబట్టి ఈ దశలో పూర్తిగా పూర్వ ముఠా దశ అంటారు. ఈ దశలో పిల్లలు ఇతర దశలో కలిస్తే అత్యంత కలిసి ఆటను ఆడుతూ దీనిని సమాంతర క్రీడ లేదా ప్యారలల్ ప్లేస్ అంటారు. సమాంతర క్రీడ పిల్లల వయసులో మొదటి సాంఘిక కృత్యంగా చెప్పుకోవచ్చు. సమాంతర క్రీడ తర్వాత సంస్కృత క్రీడ ఇతర పిల్లలతో కలిసి కాకుండా తన జట్టును అదైనా ఆడతాడు. వీటిని వీడియో గేమ్స్ వయసుతో పాటు సాంఘిక సముదాయం పెరగడం వలన తర్వాత సహకార క్రీడ అంటే కోఆపరేటివ్ పాల్గొంటారు. దీన్నే పిల్లల సమూహంలో ఇతర సభ్యులతో పరస్పరంగా వ్యవహరించడానికి ఆడుకుంటారు. ఈ దశ పూర్తయినాడికి స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తన పిల్లలు నేర్చుకుంటారు. ఇది పూర్వబాల దశలోని అన్నమాట. ఇది సమాంతర క్రీడ ప్యారలల్ ప్లే. ముఠాలు సభ్యులు కావడానికి ప్రాథమిక శిక్షణ అవసరం అన్నమాట. ఈ దశలో పిల్లలు భిన్నలింగ వారితో కంటే స్వలింగం ఉన్న వారితోనే సాంఘిక సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు. పిల్లలందరూ ఆమోదించే ప్రవర్తనను, తిరస్కరించే ప్రవర్తించే గురించి నేర్చుకుంటారు. ఈ దశలో పూర్తయ్యేసరికి పిల్లలు నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఉత్తర బాలదశ సాధారణంగా ముఠా దశ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దశలో పిల్లలు సమవయస్కుల కృత్యాలుగా ఎక్కువగా ఆసక్తి కనబరిచి ముఠా సభ్యుడిగా అంగీకరించడానికి బలమైన కోరిక కలిగి ఉంటారు. ఈ దశలో పిల్లలు ఇంట్లో తోబుట్టువులతో, కుటుంబ సభ్యులతో కలిసి గడపడి సంతోషిస్తారు. కనుక ఎక్కువగా సంతోషం ఉత్తేజాన్ని పొందడానికి ముఠా సభ్యుల సంఖ్యని ఇష్టపడతారు. ఆటల నియమాలను పాటించడం ద్వారా క్రమశిక్షణ, సహకార భావం వంటి విలువలను పెంపొందుకుంటారు. ఉత్తర భారతదేశ ముఠాను, కౌమార దేశ ముఠాను కొన్ని భేదాలు ఉంటాయి. ఈ దశలో ముఠాను ఆటలు లేదా సరదా కోసం పెడతారు. సమవయస్కులు ఎక్కువగా జనసమ్మతి గల వారితో ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఠాలు ఒకే లింగానికి చెందిన వారితో సభ్యులు ఉంటారు. ముఠా సభ్యులు ఉండడం, ఆ ముఠాకు విధేయులై ఉండడం, ప్రమాద కట్టుబడి ఉండడం, ఆటల క్రీడల్లో పాల్గొనడం, బాధ్యత స్వీకరించడం, నేర్చుకోవడం, ఇతరులతో పోటీపడడం, సాంఘిక ఆమోదం, ప్రవర్తన, సహకార స్వతంత్రం లాంటి లక్షణాలు నేర్చుకుంటారు. ఈ దశ అంతానికి సాధారణ పిల్లలు వారి సాంఘిక స్థితే కాకుండా వారి స్థానాన్ని గురించి అవగాహన కాకుండా ఇతర సాంఘిక స్థితి గురించి కూడా అవగాహన ఉంటుంది. ఇదన్నమాట ఉత్తర భారతదేశం అన్నమాట. ఉత్తర భారతదేశం అంటే సాధారణంగా ముఠా దశ అని పిలువబడుతుంది. ఎందుకంటే ఈ దశలో పిల్లలు సమవయస్కులను. ఇక కౌమార దశలో కష్టమైన కృత్యాలు, సాంఘిక సర్దుబాటు ఒకటి. ఈ దశలో సాంఘిక స్థిరత్వంపై పెరిగే దశగా చెప్పవచ్చు. ఈ దశ పూర్తయ్యేసరికి సొంత గుర్తింపు కోరుతుంది. స్నేహితులు ఏర్చుకోవడం, ఏర్పరచుకునే వికాసం, విలువలు, ప్రమాణాల కారణంగా సమవయస్కుల ప్రభావం తగ్గుతుంది. సాంఘిక కారకాలలో బాల్యంలో ఏర్పరచుకున్న ముఠాల నుంచి విడిపోయిన కొత్త సమూహాన్ని ఏర్పరచుకుంటారు. పెద్దలతో విభేదించే స్వతంత్రంగా ప్రవర్తించుకుంటారు. సమూహాల్లో ఎక్కువగా
గడపడానికి ఇష్టపడతారు. లాంటి లక్షణాల వలన వ్యతిరేకత ఎదుర్కొంటారు. సాధారణంగా అబ్బాయిలు సమూహబద్ధంగా ఉండడానికి కానీ వారి మధ్య బంధం అంతర్గతంగా ఉంటుంది. అమ్మాయిలు సమూహాలు భిన్నమైన వారి మధ్య బలమైన బంధం ఉంటుంది. కామాలు స్నేహితులు ఎన్నుకునే విలువలో కూడా మార్పు కనిపిస్తుంది. వారు ఎక్కువగా నమ్మకం దగిన వారిని భావన ఎంచుకుంటారు. కామర్స్ వీరు సాధారణ వారి కంటే ఇష్టమైన వారిని ఎక్కువగా ఆరాధిస్తారు. వీరిలో నాయకారాధన, వ్యక్తి పూజ ఉంటాయన్నమాట. సినిమా స్టార్, క్రీడాకారుని ఇష్టపడినట్లు వారి మధ్య కనిపించే వేషభాషలు అదేవిధంగా జుట్టు తీరు చేష్టలను అనుకరిస్తారు. వారు తమను తాము తాదాత్మ్యం చేసుకుంటారు. తమ ఆరాధకుని ఎవరైనా విమర్శిస్తే ఊరుకోరు అనమాట. ఇదనమాట ఇలా ఉంటుందన్నమాట. కౌమార దశలో వారి యొక్క కృత్యాలు సాంఘిక సర్దుబాటు ఈ విధంగా ఉంటారు. సాంఘిక స్థిరత్వం కలిగే చెప్పాలన్నమాట. ఈ దశ పూర్తయ్యడానికి సొంతంగా గుర్తింపు కోరుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే మై డియర్, ఇంతటితో